హాయ్ ఫ్రెండ్స్ నమస్తే. నేను మీ శేఖర్ని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎస్, నా చుట్టూ కూడా కొద్ది కూడా గ్యాప్ లేకుండా చుట్టూ కొండలు కనిపిస్తున్నాయి. చూడండి, చుట్టూ కొండలు. బాబా ఏం సీనరీ. కానీ ఈ ప్రాంతం ఏంటో నాకు తెలియదు, ఈ ప్రదేశం ఏంటో నాకు తెలియదు. కాకపోతే ఇక్కడ నుంచి వాటర్ వెళ్ళినట్టు ఆలోచన అయితే ఉంది, వెళ్తున్నట్టుంది. ఈ ప్రాంతం గురించి మన పవన్ సార్ మీకు పూర్తిగా వివరిస్తారు. సార్, ఒకసారి ఈ ప్రాంతం గురించి మా వాళ్ళందరికీ తెలియచేయండి, మన సబ్స్క్రైబర్ అందరికీ. ఇగో నా ఫ్రెండ్స్, ఇగో ఒక ఆయన తోకున్నాడు దాంట్లో. ఓకే, ఒకసారి తెలియచేయండి సార్ మొత్తం అందరికీ. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పవన్ సార్ని, శేఖర్ సార్ బెస్ట్ ఫ్రెండ్. అయితే ఈ ప్రాంతం గురించి వివరించాలని నేను మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం మనం ఏలూరు జిల్లా కొయిదాలో ఉన్నామండి. కొయిదా నుంచి మనం ఇప్పుడు వేలేరుపాడుకు వెళ్తున్నాము. చూస్తున్నారా, ఇవన్నీ కూడా పోలవరం ప్రాజెక్టు బాధితుల యొక్క నివాస గ్రామాలండి. ఈ ప్రాంతం అంతా కూడా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కిందకి వస్తుంది. సో మరికొన్ని రోజుల్లో ఈ ప్రాంత వాసులు అంటే కొయిదా, కాచారం, టేకూరు, చిగురుమామిడి, ఎడవల్లి ఈ ప్రాంత ప్రజలంతా కూడా ఈ చక్కని వాతావరణాన్ని, ఈ చక్కని ప్రాంతాన్ని విడిచిపెట్టి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు అలాగే కేంద్ర ప్రభుత్వం వారు వీళ్ళ కోసం కేటాయించినటువంటి పోలవరం మండలాలు వీళ్ళకి ఇల్లు ఇచ్చున్నారు. పోలవరం మండలం జీలుగుమెల్లి, అక్కడికి వీళ్ళు వెళ్ళిపోతారు త్వరలో. అయితే చాలామంది ఈ చక్కని ప్రాంతానికి రావాలని చాలామంది అనుకున్నారు, కానీ రాలేకపోయారు. అయితే మన శేఖర్ సార్ ద్వారా ఈరోజు ఈ చక్కని ప్రాంతాన్ని మేము చూపించడానికి మీ ముందుకు వచ్చేసాము. ఇదిగోండి, చూడండి, చక్కని మనం ఈ ఫారెస్ట్, ఈ చక్కని అడవిలో మనము ఈరోజు ప్రయాణం చేస్తున్నాము. అడవిని ఆనుకొని చిన్న రహదారి మీకు కనిపిస్తూ ఉంది. మీకో విషయం అండి, మనకి జంగారెడ్డిగూడ నుంచి ఒక సింగిల్ బస్ మాత్రమే ఈ కొయిదా గ్రామానికి వస్తుంది. అది కూడా ఉదయం మళ్ళీ సాయంత్రం. వెళ్ళడానికి రావడానికి ఒక 2-3 ఆటోలు ఉంటాయి తప్ప ప్రయాణికులు చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది. అదిగోండి, మనం గోదావరి ఒడ్డునే మనం ప్రయాణం చేస్తున్నాము. త్వరలోనే మీకు నేను గోదావరిని కూడా చూపిస్తాను. ఈ గ్రామ ప్రజలు పూజించేటువంటి దేవత, మరి ఈ దేవత పేరు మనకు తెలియదండి. అయినప్పటికీ ఈ ప్రజలు ప్రార్థించే దేవత ఇది అని మనం తెలుసుకోగలుగుతున్నాము. అదిగోండి, మీరు చూసారా ఎంత చక్కని అడవి మనకి కనిపిస్తోందో. వారేవా అంటారు మీరు దగ్గరికి వచ్చి చూస్తే కనుక. చాలా అద్భుతం అండి, అద్భుతం. నిజానికి మేము పాపికొండల దగ్గరలో మేము ప్రయాణం చేస్తున్నాము. అయితే మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను, కానీ మనకి కెమెరాలో అంత దగ్గరగా మనకి పాపికొండలు కనిపించడం లేదు. చూసారా, ఆటోలు లేక ప్రయాణికులు బండితో వెళ్తున్నారు. చూసారా ఎంత చక్కని వాతావరణం అండి. అసలు ఈ గిరిజన ప్రాంత వాసులు అదృష్టవంతులు అనుకోవాలి, కానీ మరో పక్కన దురదృష్టవంతులు కూడా అనుకోవాలి. త్వరలో ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు కదా. చూసారండి, అడవుల మధ్యన ఎంత అద్దుగో చూస్తున్నారా మీరు. మనకి కొయిదా వెళ్తున్నటువంటి బస్సు మనకి కనిపిస్తోంది. ఇప్పుడే మీకు చెప్పాను, ఒకే ఒక సింగిల్ బస్సు ఇటువైపు తిరుగుతోందని. అదిగో ఆ బస్సు అదే. ఆహా, చింత చెట్టు మీద చిగురు ఎంత బాగుందో చూసారా. పప్పులో వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ చింత చిగురు పప్పులో వేసుకుంటే ఎంతో చాలా బాగుంటుంది. పుల్లగా ఎంతో చక్కగా ఉంటుంది. ఇదిగోండి, మనం ఇప్పుడు కట్కూరు గ్రామానికి వెళ్తున్నాము. ఈ కట్కూరులో ఇంతకుముందు గ్యాస్ సిలిండర్ పేలి దాదాపుగా 20 కుటుంబాలు కాలిపోయాయండి ఈ కట్కూరు గ్రామంలో. చూసారా, ఇదిగో ఈ ప్రాంతంలోనే మనకి ఈ కట్కూరు ఈ ప్రాంతంలోనే ఒక 2 సంవత్సరాల క్రితం గ్యాస్ సిలిండర్ పేలిపోయి కాలిపోయిందండి. ఊరు 20 కుటుంబాలు కాలిపోయాయి. ఇది కట్కూరు గ్రామం అండి. ఈ కట్కూరులోనే మనకి జాతర జరుగుతుంది. ఆ ప్రాంతాన్ని కూడా మనం చూద్దాం.
ఇదిగోండి మీకు జాతర జరిగే ప్రాంతాన్ని నేను చూపిస్తాను, మీరు చూడండి. ఇదిగోండి ఈ ప్రాంతంలో మనకి ఇదిగో చూసారా గోదావరి ఒడ్డు. ఈ గోదావరి ఒడ్డులో జాతర జరుగుతుంది. ఇటువైపు చూస్తే మనకి కొండ మీద గుడి కనిపిస్తుంది. ఈ గుడి ఇదిగోండి, ఈ కొండ మీద గుడి, ఇక్కడే చక్కని జాతర జరుగుతుంది. ఇదిగోండి మనం ఇప్పుడు